ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkadabbai this May 8. Download and subscribe to ETV Win app. మా పార్థును వెళ్ళి ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయమంటాను. మీకు ఖచ్చితంగా కనపడుతుంది. మీరిద్దరూ కలుస్తారు, సుఖంగా ఉంటారు. బాబు, ఏంటయ్యా ఇది? చూడయ్యా, నాకు మా కార్తీక్ ఎంతో, నువ్వు కూడా అంతే బాబు. మా కష్టాన్ని మీరు తీర్చారు. ఇప్పుడు మీరు పడుతున్న బాధను మేం తీర్చకుండా ఎలా ఉంటాం బాబు? తను తప్పకుండా మీకు కనిపిస్తుంది. నా మాట నమ్మండి. చాలా థ్యాంక్స్ అంకుల్. మా మావయ్య జీవితంలో రాధ అనే మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. తను మావయ్య దగ్గరకు వచ్చింది అంటే ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్ప గిఫ్ట్ని మా మావయ్యకి ఎవరూ ఇవ్వలేరు. అది మీరు చేస్తాను అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకమ్మా? ఈ ఇంట్లో ఎన్నో సమస్యలొచ్చాయి. భానుని ఇంటి నుంచి పంపించడానికి ఒకప్పుడు మేమెన్నో రకాలుగా ప్రయత్నించాం. కానీ వాటన్నిటినీ అధిగమించి మేమందరం భాను గురించి ఎదురు చూసేలా, తను లేకపోతే ఎలా అనే పరిస్థితి వచ్చేలా తను అభిమానంతో మా అందర్నీ మార్చుకుంది. అందుకే భాను అంటే మా అందరికీ అంత ఇష్టం. అవునండి, ఈ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. ఇలాంటి అమ్మాయి 100కో 1,00,00,000కో ఒక్కరుంటారు. మీ అదృష్టం తను మీ ఇంట్లో ఉంది. అవును, ఇంతకీ తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పారు? బయటికి తను బాగానే కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఏవీ లేవు. కానీ మానసిక ఆందోళన అంటూ ఒకటుంటుంది కదా. ఏ భార్య ఎప్పుడూ వినకూడనటువంటి మాటేంటంటే, తన భర్త జీవితంలో తను తప్ప మరొకరు ఉన్నారు అనేటువంటి మాట. ఆ మాట వింటే ఎవరు మాత్రం తట్టుకోగలరు? భాను లాంటి అమ్మాయి అస్సలు తట్టుకోలేదు. ఇప్పుడు తన పరిస్థితి అదే. భాను లేదు, ఇకెప్పటికీ తను రాదు అని తననే తలుచుకుంటున్నటువంటి నా కొడుకు ఏమైపోతాడోనని భయపడి నేను నీలిమతో పెళ్లి చేశానండి. ఇప్పుడు తను తిరిగొచ్చిందన్న ఆనందం మా అందరికీ ఎంతుందో. ఆ నీలిమ విషయం తెలిస్తే భాను ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని మాకు అంతే భయం కూడా ఉంది. అందుకే నిప్పులాంటి నిజాన్ని అందరం దాచి భాను దగ్గర నటిస్తున్నామే కాని ఈ అగ్నిపర్వతం ఎప్పుడు బయటపడుతుందా, ఎలాంటి మంటలు రేగుతాయా అని అందరిలోనూ ఒకే రకమైనటువంటి భయం. ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక, భానుతో ప్రశాంతంగా ఉండలేక నా కొడుకు కూడా ఎంతలా నలిగిపోతున్నాడో నాకు తెలుసు. కానీ ఏం చేయగలం చెప్పండి? జరిగిన దాన్ని వెనక్కి తీసుకురాలేము. అలా అని భానుకి నిజమో చెప్పలేము. కనీసం ఈ 6 నెలలైనా తను ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు తను మానసికంగా కొంత కోలుకుంటుంది. ఆ తర్వాతే తనకి ఇలాంటి నిజాలు చెప్పాలి అని డాక్టర్ చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రతిరోజు మాకొక కత్తి మీద సాములాగే జరుగుతుంది. చూశారా, ఆనందంలో కూడా బాధ ఉండడం అంటే ఇదేనేమో. లేదు అనుకున్న అమ్మాయి తిరిగొచ్చిందన్న సంతోషం మీ అందరిలోనూ ఎంత కనిపిస్తుందో, ఇప్పుడొక నిజాన్ని దాచడానికి మీరు పడుతున్న భయం కూడా అంతలాగే కనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడో. ఎంతగానో ప్రేమించిన రాధని నా కొడుక్కి దూరం చేసి అక్కడ పరీక్ష పెడుతున్నాడు. ఇక్కడ మీ మనిషిని దగ్గర చేసి ఒక నిజాన్ని దాచేలా చేసి మీకు పరీక్ష పెడుతున్నాడు. కుటుంబాలు వేరైనా మన ఇంట్లో పరిస్థితులు మాత్రం ఒక్కలాగే ఉన్నాయి. అవునండి, అందుకే మన మధ్య ఈ స్నేహం కూడా ఇలా చిగురించిందేమో. అవును, నేనొచ్చిన దగ్గర్నుంచి గమనిస్తున్నాను, నీలిమ కనిపించలేదు. ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనుంది. తప్పకుండానండి, మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి నీలిమని తీసుకొస్తాను.
చూడమ్మా, నువ్వు కన్నీళ్లు దాచుకుంటున్నా ఈ ఇంట్లో నువ్వు పడుతున్న కష్టాన్ని నేను తెలుసుకోలేననుకుంటున్నావా? పర్వాలేదాంటీ, ఇదంతా మనం ఎవరి కోసం చేస్తున్నా? భాను కోసమే కదా. తను బాధపడకుండా ఉండటం కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను. నీ తప్పు లేకుండా భానుని నన్నేసి మాటలు అంటుంటే మాకు బాధగానే ఉంది ఇలిమా. కానీ ఏం చేస్తాం? నేను పొరపాటున ఏదైనా అంటే తను ఇంకెలా అర్థం చేసుకుంటుందో అని నాకు కూడా భయంగానే ఉంది. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను కార్తీక్. నువ్వేం మాట్లాడినా అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. నువ్వు నా వైపు ఉన్నావన్న అనుమానం కూడా భానుకొస్తుంది. అలా రాకూడదు. అందుకే భాను నన్ను ఏమన్నా సరే నువ్విలా మౌనంగా ఉంటేనే మంచిది. నీలిమా, నువ్వు సహనంలో భూదేవిని మించిపోయావని నాకు అర్థమైంది. కాని కింద ఫంక్షన్ జరుగుతుంటే అందరూ అక్కడుంటే నువ్వు ఒంటరిగా ఈ గదిలో ఎందుకమ్మా? కిందికి రా, అందరితో కలిసుండు. అవును నీలిమా, మేమందరం అక్కడ హ్యాపీగా ఉన్నాం. నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఇక్కడ బాధపడుతూ ఉంటే మాకు బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను. పద. వద్దు కార్తీక్, నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వు కూడా ఈ ఇంటి కోడలువేనమ్మా. ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్లో నువ్వు లేకపోతే ఎలా చెప్పు? నా మాట విని రా. పర్వాలేదంటే అక్కడ భాను కార్తీక్ హ్యాపీగా ఉండాలని నేనిక్కడికి వచ్చాను. తెలుసో తెలియక నేను పొరపాటున ఏదో ఒక పని చేస్తాను. అది భానుకి కోపం తెప్పిస్తుంది. అందరి ముందు నన్ను తిడుతుంటే భానుకి చెప్పలేక మీరందరూ ఇబ్బంది పడతారు. కార్తీక్ కూడా ఫీల్ అవుతూ భానుని కంట్రోల్ చేయటానికి ఒక్క మాట అంటే తనకి లేనిపోని డౌట్ వస్తుంది. ఇలా పదే పదే కార్తీక్ ప్రేమ మీద భాను అనుమానపడితే నాకు బాధగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడే ఉంటాను. అక్కడ మీరందరూ హ్యాపీగా ఉండండి. వెళ్ళండి ప్లీజ్. అదేంటి నీలిమ మెళ్ళో తాళుంది? నీలిమా, భాను వస్తుంది. తనకు ఆ తాళి కనిపించకూడదు. అయ్యో, అవును లిమా, పొరపాటున చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. లోపల పెట్టుకో.